హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా విజయరాణి. మీ విజయ మళ్ళీ మీ ఇంటికి వచ్చిందండి. ఈరోజు ఏ వీడియోతో వచ్చాను అనేది టైటిల్ చూస్తే తెలిసిపోయి ఉంటుంది. బజ్జీ వీడియోతో వచ్చానండి. బజ్జీ అంటే ఎగ్ బజ్జీ చేశాను. నాకు ఈ బజ్జీ అనేది ఆల్రెడీ నేను వంకాయ బజ్జీ చేశాను కాబట్టి వాళ్ళు బజ్జీ ఇచ్చారు. ఒకరి మటుకు ఎగ్ బజ్జీ చేయమన్నారు. చూడండి, ఎగ్ బజ్జీ అంటారు, ఎగ్ బోండ్ అంటారు. నేనైతే ఎగ్ బజ్జీ అనే పిలుస్తానండి. ఇక్కడ వంటలక్క, ఆశా ముత్యాల సిస్టర్, మై స్టైల్ ఫ్యాషన్ ముగ్గురు ఇచ్చారండి. ఇక్కడ ముగ్గురు స్క్రీన్ షాట్ అనేది మెన్షన్ చేస్తాను. కింద వచ్చేసి మనకి ఎవరైతే పిల్లలు గెస్ట్ చేశారో వాళ్ళ అనేది గెస్ట్ రాస్తాను. చూడండి, ఇక్కడ స్క్రీన్ షాట్ మెన్షన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఎవరెవరు చెప్పారు, ఎవరెవరు మనకి ఫస్ట్ గెస్ట్ చేశారనేది చూడండి. ఈ వీడియోలో చివరి వరకు చూస్తే కనుక ఇక్కడ కూడా నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దాని నుంచే అడగచ్చు, ఎగ్ బజ్జీలో నుంచి అడగచ్చు, లేదంటే సపరేట్గా అడగచ్చు. చూడండి, మీరు వీడియో చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి అక్షరిత మన వంట సిస్టర్స్ ఛానల్ తను చెప్పారండి, పిల్లలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మా. భాగ్య క్రియేషన్ అమ్మ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మా. అమ్మాయి సార్ ఛానల్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ నాన్న. గీతాంజలి హ్యాపీ హోమ్ సిస్టర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మా. ఆంధ్రపద్దు బ్లాగ్స్ హనీ చెప్పిందండి. థ్యాంక్ యూ సో మచ్ హనీ చెప్పినందుకు. ఇక్కడ స్క్రీన్ షాట్ ఉంటుంది చూడండి. తర్వాత శ్రీదర్శిని సిస్టర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మామ్స్ కిచెన్ మోర్ 786 సన్నా చెప్పారండి పాప. థ్యాంక్ యూ సో మచ్ నాన్న గెస్ట్ చేసినందుకు. తర్వాత అంజనీ కృష్ణ చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్ అంజనీ. ఇక్కడ ఇంకా మన వాళ్ళ మిగిలిపోయిన నేమ్స్ ఉన్నాయి కదా, చూసేద్దాము. ఇంకా చాలామంది, అంటే చాలామంది లేదు, త్వరగానే చేద్దామని నేను అనుకుంటూ ఉన్నాను. వీక్లీ 2 కాడికి వస్తున్నాయి కదా, కొంతమంది మటుకు ముందు పెట్టేస్తున్నారు, ఏమనుకోకండి. నేనైతే చేస్తాను. నా దగ్గర ఏవైతే దొరుకుతున్నాయో వాటి మీద నేను ముందు చేస్తూ ఉన్నాను. దొరకని నేను తర్వాత చేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి వీళ్ళున్నంత వరకు అందరి చేయటానికే ట్రై చేస్తాను. ఇక్కడైతే బజ్జీ నేను చేశాను కదా, అక్కడైతే ముగ్గురు ఇచ్చారండి. ముగ్గురు ఒకేసారి నేను చేశాను. అందుకని చెప్పి నేను చెప్తున్నాను ఈ వీడియోలో అనేది. ఇక్కడ వచ్చేసి ఇంకా మిగిలిపోయిన వాళ్ళ నేమ్స్ ఉన్నాయి, చూసేద్దాము. శ్రావణి, వంటలక్క, పవన్, చైత్ర, డైట్ మంత్ర బ్లాగ్స్ బై జ్యోతి, డీజేస్ కలెక్షన్ సిస్టర్, నిత్యానాని, సిరి, మధు అంటే 2 సార్లు ఇచ్చారండి. అందుకని చెప్పాను నేను. వంటలక్కది ఇప్పుడు ఒకటి చేశాను, ఇంకొకటి కూడా ఉంది, త్వరలో చేస్తాను. వీళ్ళందరికీ కూడా నేను త్వరలో చేయటానికి ట్రై చేస్తాను. ఇంకోటి ఏంటంటే మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇక్కడ స్క్రీన్ షాట్ మెన్షన్ చేసినాక తీసేయండి, చిన్న క్లిప్పింగే కదా, రిమూవ్ చేయండి అంటే నా ఛానల్లో ఇలాంటివి నేను చెయ్యటం లేదండి. దానికి ఇష్టమైతేనే మీరు చెప్పండి అని చెప్పి అంటున్నాను. ఒకసారి మెన్షన్ చేసినాక ఈరోజు ఓకే, ఇంకో కొంత టైం తర్వాత తీసేయండి, ఇంతవరకు ట్రిమ్ చేయండి అంటే నా దాంట్లో ఉండదండి. ప్రతి వీడియోలో నేను మెన్షన్ చేసిన తర్వాతే ఈ స్క్రీన్ షాట్లు అనేది పెడుతూ ఉంటాను. ఎందుకంటే ప్రతి వీడియో నా ఛానల్లో చూస్తూనే ఉంటారు, అన్నిటిలో నేను మెన్షన్ చేస్తూ ఉంటాను కదా. మిగిలిన వాళ్ళవి కూడా నేను త్వరలో చేస్తాను, అదైతే నేను గ్యారంటీ అండి. వీక్లీ 2 మన ఛానల్లో గురువారము ఆదివారం వస్తుంది కదా. మన ఛానల్లో గురువారం ఆదివారం కూడా మార్నింగ్ 6 o'clock వస్తుంది అండి. 6 o'clock నుంచి 8 వరకు ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళ నేమ్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఆ తర్వాత అయితే కనుక పిల్లలు గెస్ట్ చేస్తే కనుక పిల్లల నేమ్స్ అనేది వచ్చే వారం వీడియోలో మెన్షన్ చేస్తాను. ఎందుకంటే నేను ఏ రోజైతే వీడియో పెట్టానో ఆ తర్వాత ఎమ్మటే చేసి తర్వాత దానికి షెడ్యూల్ పెట్టుకుంటూ ఉంటానండి. ఎందుకంటే నాకు ఎప్పటికప్పుడు చేయటం అంటే ఇష్టం ఉండదు. ఒక 2-3 days ముందు చేసి నేను షెడ్యూల్ పెట్టుకుంటే నాకు అదొక ఇష్టం అనేది ఉంటుంది. ఎందుకంటే అప్పటికప్పుడు టెన్షన్ పడుతూ చేయటం నా ఛానల్లో నేను చేయలేనండి అలాంటి పనులు. అందుకని చెప్పి నేను ఇచ్చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే అందరికీ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. నేనైతే గనక చాలా మంది అనుకుంటారు, ఎందుకు మినీ కిచెన్లో ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు, ఇది కంటెంట్ లేదు కదా అనుకుంటారు. కానీ చాలా మంది ఫ్యామిలీ వాళ్ళు స్పీడ్గా పిల్లలకి, చిన్నపిల్లల్ని బాధ పెట్టకుండా వాళ్ళకి ఎలా వంట చేసి పెట్టాలి అనేది ఇక్కడ ఉంటుందండి. ప్లస్ ఏంటంటే పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం ఉంటుంది ఇది. అది నాకు మెయిన్ రీజన్. 10 మంది చూడండి, 20 మంది చూడండి, నేనైతే ఎప్పుడు బాధపడినండి. ఎంతమంది చూసినా నాకు సంతోషమే, ఒక్కరు చూసినా నాకు సంతోషం అని అయితే నేను చెబుతాను. ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఎలా చేసి పెట్టడానికి, లేదంటే జాబ్ చేసుకునే వాళ్ళు ఎలా త్వరగా వంట చేసుకోవాలి ఏంటి అనేది మినీ కిచెన్ ద్వారా వాళ్ళు తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అని ఈ వీడియోలు చేస్తున్నాను. చాలామంది ఎవరో అనుకుంటున్నారు, నేనైతే ఈ విషయాలు పట్టించుకోదలుచుకోవటం లేదు. నేను మినీ కిచెన్లో ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ పోతాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా టచ్ చేయండి. ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. ఇంకెందుకు ఆల్సో ఈ వీడియో చివరి దాకా చూస్తే నేను క్వశ్చన్ అనేది అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ అనేది చెప్పేసేయండి. అర్థమైపోయింది కదా ఏం అడుగుతాను ఏంటి అనేది. వీడియోలోకి వెళ్ళి చూస్తే మీకే అర్థమైపోతుంది. ఆన్సర్ చెబితే నెక్స్ట్ వీక్ మీ నేమ్సే రావచ్చు కదా. ఓకే, అందరు నవ్వుతూ హ్యాపీగా ఉండండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్. ఈరోజు మనము ఎగ్ బజ్జీ చేసుకుంటున్నాం. ఎగ్ బజ్జీ ఎలా చేస్తానో చూసేసేయండి.
ఈలోపు మన ఇల్లు ఒక లుక్ వేసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం. చూశారు కదా మన ఇల్లు ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ దీంట్లో వంట చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా మీకు? చాలా టేస్టీగా కూడా ఉంటుంది రెసిపీస్ అనేది. చూసేసేయండి. ఎగ్స్ తీసుకున్నాను. ఇక్కడ క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను, తర్వాత అడుగుతాను. ఎగ్స్ ఉడకపెట్టేసి ఘాట్లు పెట్టేసి ఉంచుకోండి. ఇక్కడ మటు జాగ్రత్త, ఘాట్లు పెట్టకపోతే పగిలిపోయి మొహాన పడితే ఇది ఒక్కడ గుర్తుంచుకోండి. ఉప్పు అనేది వేసుకోండి, మనకు టేస్ట్కి సరిపడా ఉప్పు, కారము ఉప్పు కొంచెం ఎక్కువ వేస్తున్నాను. గరం మసాలా, మనం చేస్తుంది ఎగ్ బజ్జీ కదా, ఇవన్నీ వేసేసుకోవాలి. చూసారు కదా, ధనియాల పొడి, శనగపిండి, వరిపిండి. నేనైతే గనక 2 స్పూన్స్ వరిపిండి, 1 స్పూన్ శనగపిండి తీసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోండి. ఫస్ట్ కలుపుకున్న తర్వాత ఇక్కడే ఉప్పు చెక్ చేసుకోండి. క్వశ్చన్ అడగాలి కదా, అడిగేసేనా? ఆ ఎగ్స్ ఏం ఎగ్స్ అనేది చెప్పండి. మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఇదే. ఎందుకంటే మన ఛానల్లో మినీ కిచెన్లో చాలా రెసిపీస్ చేసా ఆ గుడ్ల మీద. అవి ఏం గుడ్లో చెప్పేసేయండి. క్వశ్చన్ అర్థమైపోయి ఉంటుంది కదా మీకు. ఇక్కడ వాటర్ పోసేసి కలుపుకోవాలి. చూసారు కదా, ఈ పేస్ట్ లాగా చేసుకోండి, థిక్ పేస్ట్ లాగా. ఆయిల్ బాగా వేడైపోవాలి. వేడైపోయిన తర్వాత నేనైతే స్పూన్తో వేసేసుకుంటున్నాను. ఎక్కడ మనకి ఎగ్ అనేది బయటికి రాకుండా వేసేసుకోండి. ఆశా సిస్టర్, నవ్య, మై స్టైల్ ఫ్యాషన్ సంధ్య, చూసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి. మీరందరూ మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ఏం చేయాలి? అమ్మమ్మ, తాతయ్య, అందరు పక్కింటి బామ్మ అందరు ఫోన్ లాగేసుకుని సబ్స్క్రైబ్ చేసేసేయండి. పిల్లలు మీరైతే కనుక మీ పేర్లతో కామెంట్ చేయండి. ఎగ్స్ని ఏమంటారు? కానీ చాలా హెల్దీ ఎగ్స్. మన మినీ కిచెన్కి చిన్న చిన్న ఎగ్స్తో చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు 2 సైడ్స్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మీరు ఒకవేళ ఉల్లిపాయతో తినండి, సూపర్ ఉంటుంది. ఇవి బోండా, ఎగ్ బోండా అంటారు, ఎగ్ బజ్జీ అంటారు. నేనైతే ఎగ్ బజ్జీ అని అంటాను. ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. చూసారు కదా ఎంత బాగున్నాయో. టేస్ట్ కూడా అంతకన్నా డబల్ ఉన్నాయి. చూసేదానికన్నా టేస్ట్ ఇంకా చాలా బాగుంది. ఇప్పుడు మళ్ళీ కూడా వేసుకుందాం. చూడండి, ఇంకొకసారి వేస్తాను. కానీ మీకు ఒక వైట్ అనేది పైకి కనిపించకుండా మొత్తం డిప్ అయ్యేటట్టు వేసుకోండి. ఎందుకు అంటే గనక అవి పగిలినవి అంటే గనక మీద నూనె పడుతుంది. పిల్లలు మీరైతే ఈ పనులు చేయకండి. అమ్మ నాన్న వాళ్ళ అమ్మ చేత వండించుకొని, లేదంటే అమ్మమ్మ వాళ్ళ చేత వండించుకొని హ్యాపీగా తినండి. ఎందుకంటే ఆయిల్ దగ్గరికి వెళ్ళకండి. మళ్ళీ ఆయిల్ దగ్గరికి వెళ్ళి ఆంటీ కాలింది అని చెప్పి అయితే అనకండి, ఓకేనా? ఇది పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చేసి పెట్టండి, ఎంజాయ్ చేస్తారు. దాని మధ్యలో కట్ చేసి పైనుంచి ఉప్పు, కారం కొంచెం చల్లుకొని, గరం మసాలా చల్లుకొని తింటే, మ్యాంగో పౌడర్ ఉంటుంది కదా, అది చల్లుకొని తినండి. సూపర్ ఉంటుంది, ఓకేనా? మీరైతే ట్రై చేయండి. మీ ముగ్గురు చెప్పారు కదా, ఈ రెసిపీ చేసేసాను, ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఏం చేయాలి? అన్ని వీడియోస్ ఇలాగే చూస్తూ సపోర్ట్ చేస్తూ ఉండండి, ఓకేనా పిల్లలు? బాయ్ బాయ్, టేక్ కేర్. మరొక మంచి వీడియోతో మీ ఆంటీ మళ్ళీ మీ ఇంటికి వస్తుంది. బాయ్ బాయ్.